ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరోసారి దూకుడు పెంచారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ నివాసంలో నిర్వహించిన సోదాలు ముగిశాయి. ఇవాళ ఉదయం నుంచి ఆయన ఆఫీసులు, నివాసాలలో దాడులు చేశారు. శివ బాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్ నివాసంలోనూ సోదాలు చేశారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా గతంలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివ బాలకృష్ణ సస్పెండ్ అయ్యారు. శివ బాలకృష్ణ గతంలో మెట్రో రైల్ చీఫ్ జనరల్ మేనేజర్గా, రేరా ఇన్ఛార్జి కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఏసీబీ కేసుల నేపథ్యంలో శివ బాలకృష్ణను హెచ్ఎండిఏ మెట్రో పాలిటన్ కమిషనర్ దానా కిషోర్ సస్పెండ్ చేశారు. ఇప్పటికే శివ బాలకృష్ణ బంధువుల పేరిట 214 ఎకరాల వ్యవసాయ భూములు రిజిస్టర్ అయినట్లు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపారు. జనగామ జిల్లాలో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 66, నాగర్ కర్నూలు జిల్లాలో 38, సిద్దిపేటలో 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వెల్లడించారు. శివ బాలకృష్ణ అక్రమాల వెనుక హెచ్ఎండిఏ మెట్రో రైల్ అధికారుల పాత్రపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. బనకచర్ల వివాదంపై ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తానెప్పుడు తెలంగాణకు వ్యతిరేకిని కాదని అన్నారు. కేవలం సముద్రంలో కలిసిపోయే జలాలను వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తిరుపతికి వచ్చి కేసీఆర్ రాయలసీమకు నీరు ఇప్పిస్తామని చెప్పినప్పుడు ఆ రోజు కనపడలేదా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్న డ్రామాలేవి అని మండిపడ్డారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ అస్తిత్వ పోరాటమే తప్ప తెలంగాణకు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కేవలం సముద్రం లేకపోతున్నటువంటి జలాల్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావుల మధ్య ఉన్న అస్తిత్వ పోరుని ఇవాళ ఒక రాజకీయ రంగు పులిమి ఇదేదో ప్రాంతాల మధ్య సమస్యగా గుర్తిస్తున్నారు. మరి అదే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసి ఈ పథకాన్ని ప్రారంభిద్దామని ఆ రోజు చెప్పిన రోజున ఇది గుర్తుకు రాలేదా హరీష్ రావు గారికి? మరి రాయలసీమకు వచ్చి కేసీఆర్ తిరుపతిలో ఏం మాట్లాడాడు? రాయలసీమకు నీళ్లు ఇస్తాం అని చెప్పినప్పుడు కనపడలేదా? అసెంబ్లీలో కేసీఆర్ ప్రకటన చేసిన రోజున హరీష్ రావు కనపడలేదా? ఈ రోజు ఇవన్నీ కనపడుతున్నాయా? కేవలం రాజకీయ అస్తిత్వం కోసం జరుగుతున్నటువంటి డ్రామాలు ఇవి. తెలంగాణ బాగుండాలి, తెలంగాణను అభివృద్ధి చెందాలి, సముద్రం లేకపోతున్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్ కూడా. కొండా సురేఖ మంత్రి పదవిని రద్దు చేయాలని వరంగల్ తూర్పు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వన్నప నరేందర్ డిమాండ్ చేశారు. ప్రజాముఖంగా ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం చేశారని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల మనోభావాలను దెబ్బతీస్తూ ఎన్నికల నియమాలను ఉల్లంఘించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఓ ప్రజాప్రతినిధి భర్త ఇలా అనడం తగదని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. 6 గ్యారంటీలు 420 హామీలతోటి ప్రజలను మోసం చేయడమే కాకుండా వీరి ఎన్నికలే మోసంతో జరిగినాయని సాక్షాత్తు రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి కొండా సురేఖ భర్త కొండా మురళి 29 జూన్ నాడు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సంఘం యొక్క సమావేశంలో, పట్టణ సమావేశంలో బాహాటంగా బాజాప్తా తన యొక్క పైశాచికత్వాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా, భయభ్రాంతులకు గురయ్యే విధంగా 70 కోట్ల రూపాయలు 16 ఎకరాల భూమి అమ్మి నేను ఖర్చు పెట్టినా అని చెప్పి ప్రగల్భాలు పలికాడు. అదే కాకుండా మా నాన్న కొండ ఐలయ్య 500 ఎకరాల వతందారు, మాకు 500 ఎకరాల ఆస్తి ఉంది అని చెప్పడం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే నేను, మా రాష్ట్ర కన్వీనరు లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భరత్ కుమార్ గారు, రాష్ట్ర మాజీ చైర్మన్ రాకేష్ గారు స్వయంగా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్
డిప్యూటీ చీఫ్ హరిసింగ్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఇమీడియట్లీ కొండా సురేఖ క్యాబినెట్ నుంచి తీసివేయాలి, ఆమెను శాసనసభ్యురాలుగా ఎలక్షన్ కమిషన్ రద్దు చేయాలి. దీని సరైన ఎంక్వైరీ చేసి ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రజల యొక్క విలువలను తగ్గించే విధంగా, ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని తగ్గించే విధంగా, ప్రజలు గౌరవించే ఓట్ను దాని యొక్క విలువను తగ్గించే విధంగా ఈరోజు కొండమురళి చేసిన వ్యాఖ్యలను అవి నిజంగా అక్షరాల సత్యం. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకొని తన యొక్క సురేఖ యొక్క ఎన్నికను రద్దు చేయాలని మా డిమాండ్ చేస్తున్నాం. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే 17 మంది ఎంపీల వద్ద నుండి నిధులు తెచ్చిన ఘనత తమకే దక్కుతుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ప్రస్తుత ఎమ్మెల్యే గత వైసీపీ ప్రభుత్వంలో తట్టా మట్టి వేయలేదని మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. అయిన తర్వాత ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి శాసనసభ్యులు అవగాహన లోపంతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఎవరో ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే నియోజకవర్గంలో పర్యటించడం, అది చదవడం తప్ప అసలు ఏం జరిగింది అని అనేది మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలలో కోవూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో చాలా పనులు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చాం. దాదాపు రాష్ట్రంలో 22 మంది ఎంపీలుంటే 17 మంది ఎంపీల దగ్గర ఫండ్స్ తీసుకొచ్చాను. ఇతర రాష్ట్రాల ఎంపీల దగ్గర కూడా ఫండ్స్ తీసుకొచ్చాను. ఈరోజు ఏమీ తెలుసుకోకుండా ఒక్క తట్ట మట్టి కూడా వేయలేదు, ఎక్కడా అభివృద్ధి జరగలేదు, అన్నీ మేము చేసి చూపిస్తామని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పేరు నేనైతే మాట్లాడను. చలపతి గారు, మన విజయన్న వాళ్ళిద్దరూ చెప్తారు మొత్తం సబ్జెక్ట్ అంతా. 5 మండలాల్లో ఉచ్చి నగర పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఏం చేశామో మొత్తం వాళ్ళు వివరిస్తారు. ఈ 1 ఇయర్లో వీళ్ళు చేసింది శూన్యం. ఏదో ఎన్ఆర్ఈజీఎస్తో పనులు చేయడమో లేకపోతే ఇంకొకటి ఏదన్నా చిన్న చిన్న పనులు చేయడం తప్ప మేజర్ వర్క్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గంలో చాలా పనులు చేశాం. ఏమీ తెలుసుకోకుండా ఏదంటే అది మాట్లాడేసి రాజకీయాల్లో అవగాహన లేదు, ఏదో అదృష్టం కొద్దీ ఈవీఎంల కొద్దీ అధికారంలోకి వచ్చారు, ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. దానికోసమే ఈరోజు ఇక్కడ పత్రికా విలేకరుల సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశామో మీ ముందు పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ పెట్టాం. శాసనసభకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. నెలల వారీగా కేటాయించిన విధంగా రాష్ట్రానికి వెంటనే యూరియా పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలలలో రాష్ట్రానికి కేటాయించిన యూరియా మొత్తం 5 లక్షల టన్నులని తెలిపారు. దీంట్లో కేవలం 3.06 లక్షల యూరియా మాత్రమే సరఫరా అయిందని అన్నారు. ఇంకా 1.94 లక్షల మెట్రిక్ టన్నుల లోటు ఏర్పడిందని చెప్పారు. దీంతో మరోసారి జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఇందూపురంలో కోటిపి గ్రామ సచివాలయంలో మధ్యాహ్నం 11 గంటలైనా 9 మందిలో ఒక్క ఉద్యోగి మాత్రమే హాజరయ్యారు. ఈ వ్యవహారంపై గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగులు విధులకు సహకాలంలో హాజరు కావడం లేదని వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు.
గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ నేతలు సమావేశమయ్యారు. తాడికొండ నియోజకవర్గం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని టీడీపీ నేత శ్రావణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా ఇచ్చిన హామీ ప్రకారం 4,000 రూపాయల పింఛను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తల్లికి వందనంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగులకు మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని అన్నారు. అధికారానికి వచ్చి సంవత్సరమైన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఈ ఒక్క సంవత్సరంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక సత్సంకల్పంతో ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. అందుకోసమే ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించింది. ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లన్నింటినీ కూడా చెప్తున్నారు. కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కి డబ్బులు వేయటం, అలాగే 5గురు ఉన్న కుటుంబాలు కూడా ఉన్నాయి, 5గురు కూడా ఈ సహాయం అందించడం జరిగింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తామని చెప్పాం. ఖచ్చితంగా 3 సిలిండర్లు అందజేయడం జరిగింది. పోయిన సంవత్సరం దీపావళి నుంచి ఈ కార్యక్రమం అమలు చేశాం. 204 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయటం, అవన్నీ కూడా పేద వర్గాలకి ఆకలి తీరుస్తున్న సంగతిని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఈ నెలలోనే ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఎప్పుడైతే డబ్బులు వేస్తారో దాంతో పాటుగా రైతుకి కూడా డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన మనీని ట్రాన్స్ఫర్ చేయబోతున్నారని తెలియజేస్తాం. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, స్పష్టంగా ఆగస్టు 15వ తారీఖు నుంచి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకాన్ని తీసుకురాబోతున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పు చేసి పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు. ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. ఇటీవల మరణించిన నరసింహారావు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని ఆమె విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 90 మందికి పైగా విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పెట్టిన గురుకులాలను చూసుకోలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కవిత అన్నారు. నేలకొండపల్లి మండలంలో అప్పల నరసింహాపురం గ్రామంలో మనం అనితా చౌదరి అని మా తెలంగాణ జాగృతి కేసీఆర్ గారి అభిమాని, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, చాలా సీనియర్ నాయకురాలు. వారి తండ్రి గారు నరసింహారావు గారు మరి స్వర్గస్థులైనారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. గ్రామం అంతా కూడా మనం తరలి రావడం చూసినాం. మరి ఆ కుటుంబం పట్ల ఉన్నటువంటి ప్రేమను గ్రామస్తులందరూ కూడా చూపించడం, కలిసిన వాళ్ళందరూ కూడా మరి కేసీఆర్ గారి గురించి మాట్లాడడం, కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం చూస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలనను చూస్తే ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ కేసీఆర్ గారు గుర్తొస్తున్నారని ఈ గ్రామంలో మనందరికీ కూడా కళ్ళకట్టినట్టుగా కనబడుతున్నటువంటి సందర్భం. ఇవాళ పరిపాలన గురించి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, నిన్న కూడా హాస్టల్లో, గురుకుల హాస్టల్లో ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాదాపుగా 95వ బిడ్డ చనిపోవడం పదే చెప్తూ ఉన్నాం మనం. కనీసం కేసీఆర్ గారు పెట్టినటువంటి గురుకులాలను కూడా చూసుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉండడం కూడా దారుణం. మహిళలకు భద్రత కానీ, రక్షణ కానీ, ఆఖరికి చిన్నపిల్లలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని కలుసుకోవడం, నిజంగా ఈ గ్రామస్తులందరూ కూడా కలుసుకోవడం సంతోషంగా ఉంది. మరి ఈ పరిపాలన ఇట్లా కాకుండా, ఇంత అరాచకంగా కాకుండా మానవీయ కోణంలో జరగాలని చెప్పి ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.